హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మన వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే పప్పుచారు అయితే చేయబోతున్నాం అనమాట. ఈ పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అండ్ ఈ పప్పుచారు వచ్చి ఇడ్లీలోకి, దోశలోకి, వైట్ రైస్ ఇలాంటి అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారుని చాలామందికి చేయడం తెలుసు, అలాంటి వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 1 కప్ కందిపప్పును అయితే తీసుకున్నాను. ఈ కందిపప్పుని నేను ముందుగానే ఒక 2 టైమ్స్ బాగా అయితే వాష్ చేసి తీసుకున్నాను అనమాట. 1 కప్ కందిపప్పుకి 4 కప్స్ వాటర్ని అయితే పోసుకోవాలి. అప్పుడే పప్పు అనేది అయితే బాగా ఉడుకుతుంది. ఈ విధంగా 4 కప్స్ వాటర్ని పోసుకున్న తర్వాత ఇందులోనే ఒక 10 ఎండుమిర్చిని అయితే వేసుకోండి. ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చిని కూడా యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మీ రుచికి తగినట్టుగా కల్లుప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కల్లుప్పుని అయితే వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి విసిల్ పెట్టేసుకోండి. ఒక 4 విసిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా 4 విసిల్స్ వచ్చిన తర్వాత విసిల్ తీసేసి మూత తీసి చూస్తే పప్పు అనేది ఈ విధంగా అయితే ఉడుకుతుందన్నమాట. వాటర్ ఏం లేకుండా పప్పు అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత ముద్దకంతోటి బాగా మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ని అయితే పోసుకోండి. మీకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ని యూస్ చేయండి. నేను ఇక్కడైతే కొంచెం నీళ్ళుగానే చేస్తున్నాను. ఆ విధంగా వాటర్ అన్నీ కూడా పోసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని అయితే వేసుకోండి. కొంచెం అంత కరివేపాకు, 4 లేదా 5 వెల్లుల్లిపాయలని కొంచెం దంచుకొని వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆవాలు వేయటం మర్చిపోయాను, కాబట్టి మీరైతే ఆవాలు అయితే వేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పప్పుచారు అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుచారులోకి అయితే ఈ తాలింపు అయితే వేసుకోండి. ఈ విధంగా తాలింపుని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరైతే కొంచెం కొత్తిమీర వేయండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని బాగా తెల్లనివ్వాలి. ఈ విధంగా బాగా తెలిని అంటే పప్పుచారు అనేవి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్లో పప్పుచారు అనేది ఏ విధంగా తయారు చేయాలని చెప్పి చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి ఇలాంటి అన్నిటిలో కూడా ఈ పప్పుచారు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.